రీసెంట్‌గా నేను వాలంటీర్ కింద సన్‌రక్షణ్ రెయిన్‌బో హోమ్‌కి వెళ్ళాను. యాక్చువల్లీ ఇదొక ఆర్ఫనేజ్. అక్కడున్న పిల్లలు ఇలా మ్యూజికల్ ఈవెంట్ మాకు కూడా కావాలి అని అడిగారంట వైఎఫ్ఎస్‌ని. అంటే యూత్ ఫర్ సేవ ఆర్గనైజేషన్‌ని. సో, అందుకని చెప్పి వైఎఫ్ఎస్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేశారు. వైఎఫ్ఎస్ అనేది ఒక ఎన్‌జీఓ లాంటిది. ఇక్కడేంటంటే పూర్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్గనైజేషన్‌లో మనం కూడా జాయిన్ అవ్వచ్చు కావాలంటే వాలంటీర్స్ కింద. మీరు మనీయే కంట్రిబ్యూట్ చేయాలని ఏం లేదు. మీ స్కిల్‌ని కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే చిన్న పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పించటం, లేకపోతే ఇలా వాలంటీర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయటం. కొంతమంది స్పాన్సర్స్ వచ్చేసి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సో, మీరు వెళ్లి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం మీ ఇష్టం. మీరేదైనా చేయొచ్చు. యాక్చువల్లీ రెయిన్‌బో హోమ్‌కి నేనే ఫస్ట్ వెళ్ళాను. ఇంకా అప్పటికి ఎవరు రాలేదు. సో, ఈ పిల్లలైతే నా దగ్గరకొచ్చి చాలా మాట్లాడారు. వాళ్ళ హోమ్ మొత్తం నాకు చూపించారు. యాక్చువల్లీ నాకు కన్నడ రాదు. బట్ వాళ్ళకి తెలుగొస్తుందనమాట. నేను వాళ్ళని వీడియో తీస్తానని చెప్తే, ఉండు ఉండు మేము నీట్‌గా రెడీ అవుతామని చెప్పి వాళ్ళు రెడీ అయ్యి అడిగిన క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ చెప్తున్నారు. వెళ్తారా? మీ స్కూల్ ఎక్కడ? అదేనా? పవిత్ర. మ్యూజికల్ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి మేమందరం వెళ్లి ఆడుకున్నాము. వైఎఫ్ఎస్ వాళ్ళు కొన్ని గేమ్స్ అరేంజ్ చేశారన్నమాట. హోమ్‌లో టోటల్‌గా 60 మెంబర్స్ ఉంటారని చెప్పి మాకు వైఎఫ్ఎస్ వాళ్ళు ముందుగానే చెప్పారు. సో, వాళ్ళకి ఏదైనా ఇద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ తేజ ఇద్దరం కూడా కలిసి చాక్లెట్స్ కొని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము. తనకి రావటం కుదరలేదు. సో, నేను మాత్రమే వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేశాను. యాక్చువల్లీ చాక్లెట్స్ అనేది మనకి చిన్న విషయమే. బట్ వాళ్ళు అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను కొన్ని ఈవెంట్స్‌కి వెళ్ళాను కానీ అవేమీ వీడియోస్ చేయలేదు. ఇప్పుడు కూడా చేద్దాం అనుకోలేదు. బట్ మా మమ్మీ చెప్పారు, "నువ్వు ఇలా వీడియో చేస్తే మేబీ కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా వచ్చి పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. లేకపోతే ఇంకా చాలా మంది వాలంటీర్స్ కింద జాయిన్ అవ్వచ్చు. చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాలంటీరింగ్ అంటే ఏంటి అని చెప్పి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది" అన్నట్టు చెప్పారు. నాకు కూడా అది కరెక్టే అనిపించింది. అందుకే నేను వీడియో చేస్తున్నా. అండ్ మీలో కూడా ఎవరైనా సీరియస్‌గా వాలంటీర్ చేయాలి అనుకున్నట్లయితే నాకు డీఎం చేయండి. నేను ప్రాసెస్ అంతా చెప్తాను. ఈ ఆర్గనైజేషన్ బెంగుళూరులోనే కాదు ఇండియా మొత్తం ఉంది.